బీజేపీకి 300 సీట్లు, ప్రధాని చెప్పినట్లు 370 స్థానాలు డౌటే. ప్రశాంత్ కిషోర్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ పైన. ప్రధానమంత్రి ఏదైతే చెప్తున్నారో 370 సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తాం భారత్లో అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో 370 సీట్లకు డౌటే అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. 300 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా దక్షిణాదిలో కాషాయ పార్టీ సీట్లు పెరిగాయి. ఎన్నికల్లో ఓడిపోతే రాహుల్ వెనక్కి తగ్గాలి. ఏపీలో వైఎస్ జగన్ గెలవడం కష్టమే. లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు. ప్రధాని చెప్పినట్టు 370 స్థానాలు డౌట్ అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ కీలకంగా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ గత కొంతకాలం చాలా పార్టీలు కూడా ఆయన పిలిపించుకొని ఎలా చేస్తే మేము గెలుస్తాము, ఎటువంటి వ్యూహాలు రచించాలని చెప్పేసి ఆయన దగ్గర సలహాలు తీసుకోవడం కూడా గత కొంతకాలంగా జరుగుతుంది. ఎందుకంటే అతను రాజకీయ పండితుడు. రాజకీయంలో ఏ స్ట్రాటజీ ఫాలో అయితే ఎలా గెలుస్తారు, ప్రజల్ని ఎలా మెప్పించాలి అని చెప్పడంలో చాలా దిట్ట. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల ముందు ఆయన మాటలని, ఆయన చెప్పిన ప్లాన్లని అస్త్రంగా తీసుకుంటాయి. అదే క్రమంలో ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది అన్ని రాజకీయ పార్టీలకి. అదే క్రమంలో ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. 370 సీట్లు గెలుస్తామని ఏదైతే ప్రధానమంత్రి చెప్పారో అది గెలవరు. ఒక 300 సీట్ల వరకే పరిమితం అవుతారు. 300 స్థానాలలో గెలుస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలంగాణతో పాటు దేశంతో పాటు ఇప్పుడు ఆంధ్రాలో జరగబోతున్న ఎన్నికలు అయితే ఏదైతే ఉందో ఆంధ్రాలో జరుగుతున్న ఎన్నికల గురించి కూడా ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆంధ్రాలో జగన్ గెలవడు, జగన్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దక్షిణాదిలో కాషాయ పార్టీ సీట్లు పెరిగినాయి. ఎన్నికల్లో ఓడిపోతే రాహుల్ వెనక్కి తగ్గాలి. ఏపీలో వైఎస్ జగన్ గెలవడం కష్టమే. లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు. లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి కమలం పార్టీ 300 సీట్లు గెలుచుకుంటుందని జోసెన్ చెప్పాడు. ప్రధాని చెప్పినట్లు 370 సీట్లు రావని స్పష్టం చేశారు. ఈసారి కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోతే రాహుల్ గాంధీ వెనక్కి తగ్గాలన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈసారి జగన్మోహన్ రెడ్డికి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని తేల్చి చెప్పేశారు.